ఏది రోజా? ఏది ఏమమ్మా రోజా? నేను అడుగుతున్నా సూటిగా. గన్ను జగను తుపాకీ ఏదేదో అన్నావుగా, ఏది? స్పందించవే. వీడియో చూసారా మీరు? పోనీ కుటుంబ సభ్యులతో అందరూ వెళ్ళి టీవీ మీద వేసుకొని చూడు. కుటుంబ సభ్యులతో చూడగలవా? ఏమైనా అంటే మీద పడిపోయి రక్కేసి వెదవ సెటైర్లు, చంద్రబాబు ఏడవగానే నాకు బాగా ఆనందం వేసిందని. ఇది కూడా చూడు, బాగా ఆనందం వేస్తుంది ఈ దరిద్రుడి తాలూకు వీడియో కూడా. ఏమి ఆడవ ఈ హోమ్ మినిస్టర్ ఏది? లేడీ హోమ్ మినిస్టరు వీళ్ళు ఉన్నారా లేకపోతే వెళ్ళిపోయారా అండర్ కవర్లోకి? దిక్కుమాల వీడియో చూసి మీకు సిగ్గు శరం మానం మర్యాద నీ జీవు నెత్తురు అంటూ ఎలాగో లేవు. ఈరోజు రాష్ట్రంలోని రావణ కాస్ట్ అయిపోతున్నా సరే మీరు గుడ్డి గుర్రంలాగా ఉన్నారు. అసలు ఏ గుడ్డి గుర్రానికి ఎక్కడో ఏదో ఒక గుర్రానికి పళ్ళుతో ఉంటున్నారో సంగతి ఎవరికి తెలియదు. ఎక్కడున్నారో ఏమైపోయారో ఏమో తెలియదు. మీకు అర్థమైపోయింది. ప్రజల్లోకి వెళ్తుంటే విపరీతమైన వ్యతిరేకత. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా మాట్లాడారంటే మీ మీద కూడా వ్యతిరేకత వస్తుంది అని అనుకుంటున్నారా? అట్లీస్ట్ ప్రజల్లోనైనా కొంచెం మీకు అట్లీస్ట్ చిన్నగా అయినా సరే పోన్లే వీళ్ళకి ఒక చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది రాజకీయ నాయకులుగా అనుకుంటారు. అంతేగాని గోరెంట్ల మాధవ్ మీద మీరు అలాగే లైట్గా తీసుకొని ఏమీ స్పందించకపోతే ఛీ థూ అని ఉమ్మేస్తారు. ఆల్రెడీ ఉమ్మేస్తున్నారు, ఇంకా ఉమెన్ మీద కూడా ఉమ్మేస్తారు, మహిళా నాయకుల మీద కూడా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి మేము గోరెంట్ల మాధవ్ ఖచ్చితంగా సస్పెండ్ అవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. అలాగే తను ఎంపీగా ఉండడం అనర్హుడు. 3 సెక్షన్లు పెట్టుకొని అలాంటి అసలు 81 మంది అంటే 81 మంది వైఎస్ఆర్సీపీలోని టికెట్లు ఇచ్చే వాళ్ళకి నేర చరిత్ర ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఏం చూసుకో అంటే నేను నేరం చేశాను కాబట్టి నేరం చేశాడు కాబట్టి ఓకే అనుకొని ఆయన ఇచ్చాడు. ఇంతమంది నేర చరిత్రలో ఉన్న వాళ్ళు కంటే సీరియస్ క్రిమినల్గా ఉన్న వాళ్ళు 50 మంది పైన ఉన్నారు, కేసులు ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇలాంటి రాష్ట్రంలో ఇలాంటి దరిద్రగొట్టు పని చేయకుండా ఇంకేం చేస్తారండి? నాకు తెలియక అడుగుతాను. ఇదేనా మీ ప్రజాప్రతినిధులుగా మీరు సెలెక్ట్ చేసే క్యాండిడేట్లు ఇలాగేనా? ఇంకా సిగ్గు చెరవ లేకుండా పెద్దనా మేము ఒకవేళ క్లారిటీగా అది ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఏం తేలాలి? అదేదో జిక్కుమాల వీడియో బ్యాక్ సైడ్ జిమ్ చేస్తుంటే వెనక వీడియో చూపించాడు. ఈ దరిద్రుడు చూపించింది బ్యాక్గ్రౌండ్ కాదు, ఫ్రంట్ గ్రౌండ్. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆ దరిద్ర ముఖం, ఆ దరిద్ర ఫేస్ ఇంకెవడు పెట్టలేడు, ఇంకెవడు మార్ఫ్ చేయలేడు. ఇంకా ఏమిటి మీరు సజ్జల గారు మీరు తీసుకోవాల్సిన టైం తీసుకుంటున్నారు యాక్షన్కి? మీకు దమ్ముంటే చీము నెత్తురుంటే మీరు నిజంగా నిజాయితీగా రాష్ట్రానికి ఏదైనా చేద్దామని 1% అయినా మీకు అనిపిస్తే ముందు గోరెంట్ల మాధవ్ని సస్పెండ్ చేయండి. ముందు అర్జెంటుగా బర్తరఫ్ చేయండి ఎంపీగా. అప్పుడే మీకు ఏమైనా సరే కొంచెం అయినా సరే పోన్లే అని అనుకుంటారు ఆడ జాతి.